ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుని నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి ముఖ్యంగా ఆనందంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థించి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ టు యు ఆల్ అని చెబుతూ సహకుటుంబానాం సినిమాని మీకు చూపించడం జరిగింది. ఈవేళ ఇంత తొందరగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఉదయ్ మనం ఒక ఫ్యామిలీ నమ్ముకుని మరి ముఖ్యంగా ఇవాళ నేను నా మీడియా అంటే 48 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటే వీళ్ళతో పాటు నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెంచారు నన్ను, వాళ్ళతో పెరిగాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా ఉన్నాను. కారణం ఇలాంటి సినిమాలే. సహకుటుంబానం మీ అందరూ కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూసి ఇందులో మీకు నచ్చిన అంశాలు, ఎవరెవరికి నచ్చిన అంశం వాళ్ళకి ఉంటుంది కదా, అలాంటిది ఇవాళకి కూడా ఈ చక్కటి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి మీరందరూ కూడా మరి ముఖ్యంగా మా మీడియా సోదరి వాళ్ళందరూ కూడా వాళ్ళది ఎస్ ఇది బాగుంది, లేకపోతే ఇదిగో మీరు ఇంక కొంచెం ఇది బెటర్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నారు చేస్తున్నారు అని అంటే అంతకన్నా అదృష్టం ఉంటుందని నేను అనుకోను. డెఫినెట్గా ఈ రోజున 2026 నూతన సంవత్సరం ప్రారంభం ఈ సినిమాతో అవ్వడం, ఈ సినిమాకి ఇంత పాజిటివ్ టాక్ రావడం అది నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను పనిచేసినా నేను వెళ్ళిపోయినా బట్ కావాల్సింది ఇదే, మనం చేసిన పనిని గుర్తింపు. ఇవాళ సహకుటుంబానం సినిమాకి ఆ గుర్తింపు రావడం కన్నా నేను నాబట్టి వాడడం కోరుకునేది ఇంకే ఉండదు. నిజంగా ఆ సినిమా చూస్తే తెలుస్తుంది రామ్ గారిని మేమంతా ఎలా కష్టపడి ఉదయ్ రాసిన సబ్జెక్ట్ని ఎట్లా దాన్ని అంటే ఫ్యామిలీ ఎప్పటికైనా ఫ్యామిలీ లేకుండా మనం అంతా ఎక్కడ ఉన్నామండి. అసలు ఫ్యామిలీ లేకుండా ఎవడు ఏం చేయదలుచుకున్నా ముందు ఫ్యామిలీయే కదా. అందరూ మరి ముఖ్యంగా ప్రపంచంలో, మరి ముఖ్యంగా భారతదేశంలో, మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళలో కుటుంబం కుటుంబం. సో ఆ కాన్సెప్ట్ తనకి మొదటి నుంచి అదే చెప్తూ వచ్చాను నేను ఉదయ్కి కూడా. ఏదో మనం ఫ్యామిలీ చేస్తున్నామంటే మనం ఏదో వెనకబడిపోయాం, మనం ఏదో పాతకాలం నాటి సినిమాలు అమ్మ కోసం నాన్నకు ప్రేమతో ఇవేనా ఇచ్చాడు. మనం ఇప్పటికీ కూడా శ్రీమంతుళ్ళు, నాన్నకు ప్రేమతోలు, జులాయిలు అన్నీ చేస్తున్నాం, మనమే చేస్తున్నాం. ఈ గోళ్ళలోంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇందులో ఆ నలుగురులు ఉంటాయి, మీ శ్రేయభిలాషులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈవేళ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ఇళ్లలో ఇంకా నేను బ్రతికున్నందుకు నేను ఎంతో హాయిగా ఆనందంగా మీ మధ్య ఉంటూ నేను నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా మీ ముందు ఇలాగే ఈ సినిమాలో ఆ తండ్రి గాడు కోటర్ ఇప్పుడు చూసారులేండి తెలుసులేవా ఇతర ఒకడు ఎంత కోరగా ఉంది కదా. ఆ ఫాదర్ వాడిని లారీ డ్రైవర్ వాడిని తీసుకొచ్చి ఇతను ఫాదర్గా ఎత్తుకొచ్చి వీడికి అనాథ, వీడికేమో ఫ్యామిలీ కావాలని, సహకుటుంబం కావాలని, మొత్తం మీద మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేను తప్పించుకున్నాను. మొత్తం మీద ఇలాగా చక్కటి కథలతో ఇంకా మంచి మంచి సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవేళ నూతన సంవత్సరం స్టార్ట్ అయినా ఇంకా పాజిటివ్, చివరిగా ఆ మాట చెప్పి నేను ఇవాళ నేను ఎంత పాజిటివ్ ఫీల్ అవుతున్నానంటే ఇవాళ నుంచి థియేటర్లు అన్నీ పెరుగుతున్నాయి, మంచి మంచి థియేటర్స్ అన్నింటిలోకి పెంచుతున్నాయి. అంటే గురువారం నాడు జనవరి 1 అని గురువారం రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ నుంచి మళ్ళీ థియేటర్స్ పెరుగుతున్నాయి కదా. థియేటర్స్ పెరగటమే పాజిటివ్నెస్. ఎందుకంటే ఇంక నేను మీకు చెప్పవలసింది ఏమీ లేదు. అందుకని దయచేసి సహకుటుంబంతో వెళ్ళి ఈ సినిమాను చూసి మీరు ఎంజాయ్ చేసింది 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు.